సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో చాలా వరకు కూడా మనకి మనలో చక్రాస్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఎవరికైనా కూడా మణిపూరక చక్ర కనుక ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వాళ్ళు సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి, దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ఈ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరి, అ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అర్చన గారు. అసలు యాక్చువల్లీ ఒక పర్సన్ పుట్టాడు అంటేనే నిజంగా మనము ఈ భూమి పైనకి వచ్చామంటే ఏదో ఒకటి సాధించడానికి అని అర్థం చేసుకోవాలి. అండ్ మీరు అన్నట్టుగా ఈ మణిపూరక చక్ర స్పెషల్ ఏంటి అంటే మన లైఫ్ యొక్క పర్పస్ ఏంటి అని తెలుసుకోవడమే. ఒకవేళ ఈ చక్ర గనక బ్యాలెన్స్డ్ గా ఉంటే, మణిపూరక చక్ర బ్యాలెన్స్డ్ గా ఉంటే మన లైఫ్ పర్పస్ ఏంటో మనకు అర్థమైపోతుంది. అంటే నేను వచ్చాను దీనికోసమే, అంటే ఒక మానవాళిని ఇవాల్వ్ చేయడానికి, అంటే సర్వీస్ చేయడానికి అనేది మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి, అంటే భగవంతుడు మనకు ఆ గిఫ్ట్ ఇచ్చే పంపిస్తాడు సిరి. సో అది చాలా వరకు అయితే తెలుసుకోవట్లేదు. అంటే భగవంతుడు మనకేమి ఇచ్చారు, మన టాలెంట్స్ ఏంటి, మన కేపబిలిటీస్ ఏంటి అనేది తెలుసుకోకపోవటం వల్ల బ్లాకేజెస్ ని మనమే క్రియేట్ చేసుకుంటూ ఉన్నాం. అది మన థాట్ ప్రాసెస్ వల్ల కానివ్వండి, అంటే మన ఇమోషన్స్ వల్ల. సో ఆ బ్లాకేజెస్ ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే మన పర్పస్ తెలిసిందో, అంటే మనం మనతో కనెక్ట్ అవ్వాలి. మెయిన్ థింగ్, ఎప్పుడైతే మనతో మనం కనెక్ట్ అవుతామో మనకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో నేను ఏం చేయాలి అనే క్లారిటీ మనకి వస్తుంది. సో అలైన్మెంట్లో ఉండాలి. ఈ చక్రాస్ ఏంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. లైక్ ఎప్పుడైతే టాక్సిన్స్ అనేది మన బాడీలో, ఫిజికల్ బాడీలో టాక్సిన్స్ ఎలా అయితే ఉంటాయో మన సటిల్ బాడీలో కూడా, అంటే లైక్ మన ప్రాణిక్ బాడీ అని మనం చెప్పుకోవచ్చు, ఎథరిక్ బాడీ కూడా అంటారు. సో బ్లాకేజెస్ ఉన్నప్పుడు మనం ఏది కూడా చేయలేం. అంటే మన లైఫ్ పర్పస్ మనకు అర్థం కాదు, ఎందుకు పుట్టానో అర్థం కాదు, ఏం చెయ్యాలి అనేది అర్థం కాదు, క్లారిటీ అనేది ఉండదు. సో ఈ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎంతైనా అవసరం అన్నమాట. మన ఫిజికల్ బాడీలో ఈ చక్ర అంటే ప్లేస్మెంట్ ఎక్కడ అంటే మన నాభి కన్నా కొంచెం 1 ఇంచ్ పైన భాగంలో ఉంటుంది అనమాట. మన సటిల్ బాడీలో ఒక పర్సన్కి 7 బాడీస్ ఉంటాయి. దాంట్లో సెకండ్ బాడీ మనకి ఎథరిక్ బాడీ అని చెప్తాం. సో దాంట్లో మనకి చక్రాస్ అనేటివి ఉంటాయి అన్నమాట. అది బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం డెఫినెట్గా మనకు ఉంది. అయితే దాని ప్లేస్మెంట్ మనం ఫిజికల్ బాడీలో తెలుసుకున్నాం కదా. కలర్స్ అని కూడా ఉంటాయి చక్రాస్కి. అంటే దీని కలర్ వచ్చేసి ఎల్లో కలర్, మణిపూరక చక్ర. ఫైర్ ఎలిమెంట్ సిరి. ఒక పర్సన్లో నిజంగా ఫైర్ ఉంది అంటే ఏదో ఒక ప్యాషన్ ఉంది, అంటే ఓకే ఇది నా ప్యాషన్, దాంట్లో నేను ముందుకెళ్ళాలి అనే విధంగా మనకు అర్థమైపోతుంది అనమాట. సో ఆ ఫైర్ ఎలిమెంట్ మనము ప్రతిసారి ఎవరైనా ఎగ్జామ్కి వెళ్తే కూడా ఆల్ ద బెస్ట్ అని చెప్తాం కదా. సో ఫైర్ ఎలిమెంట్ ఇది. ఓకే. సో ఇది ఫైర్ ఎలిమెంట్. మనలో ఆ ఫైర్ ఉన్నంత కాలం మనము లైఫ్లో బ్యాక్ చూడాల్సిన అవసరం లేదు. సో దాని కలర్ ఎల్లో కలర్. ఇప్పుడు సన్ షైన్ ఎలా ఉంటుంది, సూర్యుని యొక్క ఎనర్జీ ఉంటుంది అనమాట. సో ఆ సూర్యుని యొక్క ఎనర్జీ నిజంగా మనం నేచర్తో కూడా ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మన లోపల ఉన్న ఎనర్జీస్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సో కొద్దిసేపు అయినా కూడా డైలీ ఆ సూర్య భగవానుడికి దండం పెట్టుకోవడము, ఆ సన్ షైన్లో ఉండడము, ఈవెన్ ఆ డి విటమిన్ కూడా లోపిస్తుంది కదా, దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో డి విటమిన్ చాలా అవసరము. సూర్య భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉంది అంటే డెఫినెట్ గా మనలో ఆ ఫైర్ ఎలిమెంట్ యాక్టివ్ గా ఉంటది, మనలో ఆ సెల్ఫ్ లవ్ ఉంటది, మన థాట్ ప్రాసెస్ బాగుంటది. అండ్ ఒకవేళ ఈ చక్ర గనక బ్యాలెన్స్ లేదు అనుకోండి, మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు కూడా స్ట్రెస్ కి లోన్ అయ్యే విధంగా మనమే ఫీల్ అవుతూ ఉంటాం. అయ్యో నేను ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు ఎప్పుడు కూడా. అంటే ఎవరిపైన వాళ్ళకి నమ్మకం ఉంటేనే కదా ముందుకెళ్తాం. సో ఎప్పుడు కూడా ఏదో నేను ఎందుకు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో లో వైబ్రేషన్స్ లో ఉంటారు ఒకవేళ బ్యాలెన్స్ లేకపోతే గనక. సో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. కొన్ని బీజ మంత్రాలు ఉంటాయి మనకి. సో ఈ మణిపూరక చక్రాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే రమ్ అనే బీజ మంత్రాన్ని చాంట్ చేస్తూ ఉండాలి. లైక్ మనం జనరల్ గా ఓం అనే చాంటింగ్ చేస్తూ ఉంటాం. అవును. సో మన చక్ర ఇంబ్యాలెన్స్ వల్ల ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క చాంటింగ్ అనేది బీజ మంత్రం మనం యూజ్ చేస్తూ ఉండాలి. ఎన్నిసార్లు మనం చాంట్ చేస్తూ ఉండాలి? ఇప్పటివరకు అయితే ఇప్పుడు మనము మెడిటేటివ్ పోస్చర్లో కూర్చున్న తర్వాత మన చక్ర ఇంబ్యాలెన్స్ ఉంది అని మనకు అనిపిస్తుంది, అంటే కాన్ఫిడెన్స్ లేదు, ఒక అథారిటీ లేదు, ఒక ప్యాషన్ లేదు అని అనుకున్నప్పుడు నిజంగా ఇది మనం యూజ్ చేయొచ్చు. మెడిటేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మన లోపలికి మనం ప్రయాణం చేయడం. సో మన అంటే థాట్స్ పైన, ఇమోషన్స్ పైన కూడా ఆ కంట్రోల్ అనేది వస్తుంది. సో ఆ విధంగా మనం చేసుకోవాలి సిరి. ఎప్పుడు కూడా మన ఈ చక్ర బ్యాలెన్స్ ఉండాలి అని అంటే మనతో మనం కనెక్ట్ అవ్వాలి.
అప్పుడే మనకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, నమ్మకం ఉంటుంది, ఏదన్నా చెయ్యాలి అన్న ఇన్స్పిరేషన్ అనేది కూడా వస్తూ ఉంటది అనమాట. అండ్ అదే విధంగా మీరు ఎప్పుడు కూడా ఇంకొక ముద్ర కూడా చెప్తూ ఉంటారు, పర్టికులర్ ఈ చక్ర ఉన్నప్పుడు మనం ఈ ముద్ర యూజ్ చేయాలి అని. అదే విధంగా ఈ మణిపూరక చక్ర మణిపూరక చక్ర కూడా మనం లైక్ ఇలా జస్ట్ ఇక్కడ మన నాభి పైన భాగంలో ఈ చక్ర ఉంటది కాబట్టి ఇలా హ్యాండ్స్ ఫోల్డ్ చేసేసి ఈ థమ్స్ రెండు ఇలా పెట్టాలన్నమాట. పెట్టి ఇది మన నాభి దగ్గర పెట్టుకొని గనక మెడిటేట్ చేయాలి. ఏదైతే బీజ మంత్రం ఉందో రమ్ అనే చాంటింగ్ అనేది చేయాల్సి ఉంటది. అంటే ఎన్నిసార్లు అనేది ఏం లేదు, ఒక 11 times నుంచి ఎన్నిసార్లు అన్నా మనం చేసుకోవచ్చు. అంటే మనం ఆ డీపర్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోతాం అనమాట, చాంట్ చేస్తూ చేస్తూ ఉంటే గనక. అండ్ మెయిన్ థింగ్ సిరి, మనం మార్నింగ్ చేస్తే గనక మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఎర్లీ మార్నింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికి మనం ఒక ముద్ర పెట్టుకున్నట్టే క్రిస్టల్స్ కూడా మనకి ఉపయోగపడతాయి అనమాట. ఓకే, అంటే ఇది ఎల్లో కలర్ కాబట్టి ఎల్లో జాస్పర్ అని, ఎల్లో క్వార్ట్జ్ అని మనకు దొరుకుతూ ఉంటాయి. అండ్ కొన్ని సిట్రిన్ అనే క్రిస్టల్ కూడా మనకు దొరుకుతుంది. సిట్రిన్ ఏంటి అంటే మనీ అట్రాక్షన్స్. ఇది ఎప్పుడైతే ఆ సిట్రిన్ అనే దాన్ని మనం క్రిస్టల్ ని పట్టుకొని ధ్యానం చేస్తామో అంటే మనీ యొక్క వైబ్రేషన్స్, మనీ యొక్క ఫ్రీక్వెన్సీకి మనం మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆ క్రిస్టల్స్ అనేది యూజ్ చేసుకున్నప్పుడు చాలా వండర్ఫుల్గా, చాలా డీపర్ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్తాము. మన చక్రాన్ని కూడా కరెక్ట్గా యాక్టివేట్ చేసుకోగలుగుతాం. అండ్ మెయిన్గా ఏంటి అంటే ఇయర్స్, ఇప్పుడు 15 years నుంచి 21 years వరకు ఈ చక్ర అనేది నార్మల్గా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో ఆ టైంలో గనక మనకు యాక్టివేట్ అవుతే గనక మనలో ప్యాషన్, మనకి ఇష్టం అన్న ఫీల్డ్ని మనం ఎంచుకొని ముందుకెళ్తాం. ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఇలా ఎవరైనా కూడా వాళ్ళకి కనుక చక్రస్ ఇంబ్యాలెన్స్ అయ్యి వాళ్ళు ఏదైనా ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు చక్రస్ యాక్టివేషన్ కోసం మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంట? అంటే ఇక్కడ వస్తున్న నంబర్కి కనుక కాల్ చేస్తే రిజిస్టర్ చేసుకోవచ్చు. క్లాసెస్ కానివ్వండి, 1-to-1 సెషన్ కానీ మనం ఇవ్వడం జరుగుతుంది. సిరి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.